హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ అయితే ఏబీ కేటగిరీ నిన్న అయిపోయింది. అండ్ అతి పెద్ద షాక్లు అవుతున్నాయి మెయిన్గా తెలుగు టైటాన్స్ ఫ్యాన్ మీరు అయినట్లయితే. అండ్ అదేవిధంగా కొన్ని టీమ్స్ అయితే ఇప్పటికే భయంకరంగా తయారయ్యాయి. అదంతా చూసే ముందు నిన్న యాక్షన్ ఎంజాయ్ చేసిన వారంతా గట్టిగా ప్రో కబడ్డీ ఫ్యాన్ అయినట్లయితే ఒక లైక్ కొట్టండి. అండ్ ఏ టీం స్ట్రాంగ్ ఉందనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెంటాస్టిక్ ప్రో కబడ్డీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇవాళ రేపు కూడా యాక్షన్ అయితే ఉంది. సో యాక్షన్లో చూసినట్లయితే తెలుగు టైటాన్స్ ఒక వండర్ అన్నమాట. ఇవాళ ఏంటంటే పవన్ షరావత్ అతి తక్కువ ధర ఒక 50 lakhs చేంజ్లో వచ్చినా కూడా అతన్ని వదిలేశారు. ఎందుకంటే అతడు ఇంజురీతోని ప్రతి సీజన్ దూరం అవుతున్నాడు గత 3 సీజన్స్గా. అందుకే అతను వదిలేశాడని అర్థం చేసుకోవచ్చు. కానీ అతి తక్కువ డబ్బు అది. సో అతను ఒక సపోర్టింగ్ రైడర్ కూడా అంత డబ్బు పెట్టవచ్చు. సో అలాంటి వచ్చిన దగ్గర ఒక ఎఫ్బిఎం కార్డు ఉన్న దగ్గర వాడేస్తే అయిపోయేది ఉండే. కానీ పవన్ షరావత్కి టీం మీద అండ్ మ్యాచెస్ మీద అంత సీరియస్నెస్ కూడా కనబడలేదు ఒక్కొక్కసారి. అందువల్ల కూడా కోచ్ వదిలేసి ఉంటాడు, అది ఓకే. ఆ తర్వాత భరత్ హుడా వీళ్ళ యూపీ యోధ టీంకి ఆల్రెడీ గగన్ గౌడ అండ్ గగన్ గౌడ అండ్ అదేవిధంగా సురేందర్ గిల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ భవానీ రాజ్పూత్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇతను వదిలేశారు. ఇతను వదిలేసి గుమాన్ సింగ్ను కొన్నారు. అయినా కూడా భరత్ కూడా యాక్చువల్గా పోయిన సీజనే ఇతడైతే సెట్ బ్యాక్లో ఉన్నాడు. అంటే ఇంజురీస్, సరిగా ఆడపోవడం, జస్ట్ హెల్ప్గా మాత్రం పెట్టుకోవడం, ఇలాంటి ప్లేయర్ని విడిచిపెట్టాక ఇవాళ కొన్నారు. సో ఒక రేంజ్లో మంచి ప్లేయరే భరత్ కూడా. కానీ 81 లక్షలు పెట్టి కొనేంత ప్లేయరా అని చూస్తే కాదు అని అయితే తెలుస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే రైడింగ్ డిపార్ట్మెంట్లో తెలుగు టైటాన్స్ నిల్ ఇప్పటి వరకు. విజయ్ మాలిక్ ఉన్నాడు, ఓకే. విజయ్ మాలిక్ కూడా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. ఎంత అవునన్నా కాదన్నా విజయ్ మాలిక్కి కనీసం ఒక 2 రైడర్స్ ఉండాలి ఇంకా టీం ఒకవేళ ప్లే ఆఫ్ వెళ్ళాలంటే. సో మొత్తానికైతే తెలుగు టైటాన్స్ అప్డేట్ చూసే ముందు ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ ఎవరిని కొనే అవకాశం ఉంది చూసే ముందు మిగతా టీమ్స్ కూడా మీరు చూడండి ఒకసారి. మిగతా టీం చూస్తే బెంగళూరు బుల్స్ అయితే వీళ్ళు ఎవరిని కొననే లేదు. వీళ్ళ దగ్గర 4,12,00,000 ఉన్నాయి. పెద్ద టీంని అయితే వీళ్ళు కొనలేదు. ఇంకా వీళ్ళతో పోలిస్తే తెలుగు టైటాన్స్ కాస్త బెటర్ అనుకోవచ్చు. బెంగళూరు టీం ఒక అంకుష్ రాతి 30 lakhs ఒక ఎఫ్బిఎన్ చేశారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో బెంగళూరు బుల్స్ అయితే ఇవాళ తెలుగు టైటాన్స్కి వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. సి-డి కేటగిరీలో ఉన్న రైడర్స్ని కూడా కొననివ్వరు. ఎందుకంటే తెలుగు టైటాన్స్కి రైడర్స్ కావాలి. ఆ రైడర్స్ అందరినీ ఇవాళ బెంగళూరు బుల్స్ హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ ప్లేయర్స్ కూడా ఎఫ్బిఎం అయితే వాడే అవకాశాలు ఉన్నాయి. అండ్ బెంగాల్ వారియర్స్ టీం అయితే టాప్ ప్లేయర్ దేవాంగ్ దళాల్ని పట్టారు. 2,20,50,000 పైన. సో 2 కోట్ల పైన అయితే టాప్ 2 అన్నమాట ఈ యాక్షన్లో. అండ్ అదేవిధంగా వీళ్ళు యోగేష్ దహియా ఒక మంచి ఫెంటాస్టిక్ రైట్ కార్నర్, అండ్ నితేష్ కుమార్ ఇంకొక కార్నర్, అండ్ సంజయ్ దుల్ మంచి డిఫెండర్. సో చాలా స్ట్రాంగ్ ఉంది బెంగాల్ వారియర్స్. వీళ్ళకు కూడా కొంచెం రైడర్స్ కావాలి. సో విశ్వాస్ అనే ఒక యంగ్ రైడర్ ఉన్నాడు, దేవాంగ్ దళాల్ ఉన్నాడు. సో మొత్తానికైతే తెలుగు టైటాన్స్తో కంపేర్ చేసి చూద్దాం ప్రతి టీంని. వీళ్ళైతే చాలా ఫెంటాస్టిక్గానే ఉన్నారు తెలుగు టైటాన్స్తో కంపేర్ చేసినప్పుడు. వీళ్ళ డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. వీళ్ళ డిఫెన్స్ కూడా ఆల్రెడీ వీళ్ళ దగ్గర 13 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా 5గురిని కొంటే సరిపోతుంది. అండ్ వీళ్ళ దగ్గర డబ్బు కూడా ఇంకా ఉంది. సో మొత్తానికి పోలిస్తే వీళ్ళ టీం పూర్తిగా సెట్ అయిపోయినట్టే కనిపిస్తుంది దేవాంగ్ దళాల్ రావడం వల్ల. అండ్ ఇంకో టీం గుజరాత్ జైంట్స్. సో వీళ్ళైతే మహమ్మద్ రజాని టాప్ క్లాస్ ప్లేయర్ని పట్టారు. హయ్యెస్ట్ ధర ఈసారి 2,23,00,000 కొన్నారు. అండ్ వీళ్ళకి 2 రైడర్స్ పర్తిక్ దహియా అండ్ రాకోస్ సంగ్రోయా ఉన్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకా 1,80,00,000 పైన డబ్బు ఉంది. సి-డి కేటగిరీ ప్లేయర్స్కి ఫుల్ కాంపిటీషన్ ఇస్తారు ఇవాళ తెలుగు టైటాన్స్కి. అండ్ ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ మహమ్మద్ రజా స్పెషాలిటీ ఏంటంటే డిఫెన్స్ అంటే డిఫెన్స్, అటాక్ అంటే అటాక్. సో మొత్తానికైతే వీళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పటికే. అండ్ అదేవిధంగా డిఫెన్స్లో ఒక రజా ఉంటే చాలు, మిగతా సపోర్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు, చిన్న ప్లేయర్స్, వాళ్ళతో మేనేజ్ చేసేస్తారు. మంచి రైడర్స్ అయితే ఉన్నారు వీళ్ళకి. ఆ తర్వాత చూస్తే దబాన్ ఢిల్లీ. సో వీళ్ళైతే ఒక వండర్ క్రియేట్ చేశారు. ఇవాళ అషూమ్ మాలిక్కి 1,90,00,000 పెట్టి వేరే టీం కొంటే ఎఫ్బిఎం వాడారు. అది కూడా 2 years. సో 1,90,00,000 అంటే ఓవరాల్గా 3,80,00,000 2 సంవత్సరాలు పక్కా ఫిక్స్. సో ఇంకా అషూమ్ మాలిక్ అయితే 2 సంవత్సరాల వరకు యాక్షన్లోకి రాడు. ఏకంగా ఇప్పుడే కొనేశారు. అండ్ ఫజల్ అట్రాచలిని 13 lakhsకే కొన్నారు. ఒక మంచి డిఫెండర్. అండ్ అమీర్ బాస్తామిని కొన్నారు. అండ్ సుర్జీత్ సింగ్. సో మొత్తం మీద చూసుకుంటే వీళ్ళకి రైడర్స్ కావాలి. ఒక అషూమ్ మాలిక్ మీద డిపెండ్ కాలేరు వీళ్ళు. అండ్ వీళ్ళ దగ్గర కాస్త డబ్బు కూడా ఉంది, ఇంకా ఆల్మోస్ట్ 1,80,00,000 వరకు. సో వీళ్ళు కూడా సి-డి కేటగిరీ ప్లేయర్స్కి ఫుల్ టఫ్ కాంపిటీషన్ ఇస్తారు ఇవాళ.
ఖచ్చితంగా వీళ్ళకు తెలుగు టైటాన్స్ కష్టమే. తెలుగు టైటాన్స్‌తో పోలిస్తే మ్యాచ్ విన్నర్లు అయితే ఉన్నారు ఈ టీంలో. అండ్ నెక్స్ట్ టైం చూస్తే పట్నా పైరేట్స్ టీం వీళ్ళు ఆల్రెడీ ఒక ఫెంటాస్టిక్ రైడింగ్ డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళ దగ్గర. ఆల్రెడీ పట్నా పైరేట్స్ టీంలో సుధాకర్ ఉన్నాడు అండ్ అయాన్ లోచబ్ ఉన్నాడు. వీళ్ళిద్దరే ఒక మ్యాచ్ విన్నర్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ చాలామంది డిఫెండర్స్ని వీళ్ళు ఆల్రెడీ సేవ్ చేసుకున్నారు రిటెన్షన్ ద్వారా. అండ్ అదేవిధంగా వీళ్ళైతే ఇవాళ దీపక్ సింగ్ అనే ఒక ప్లేయర్ని కొన్నారు 86 లక్షలు పెట్టి. అండ్ అంకిత్ అనే ఒక ఆల్రౌండర్ 1,60 లక్షలు. ఆశ్చర్యపోయాను నేను అంకిత్ కింద పెట్టారని. సో మీకు అర్థమై ఉంటుంది అతడు రైడింగ్ అంటే రైడింగ్, డిఫెన్స్ అంటే డిఫెన్స్. సో చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. అండ్ మనీందర్ సింగ్ని 20 లక్షలకే పట్టేశారు. చాలా జాక్పాట్ అని చెప్పొచ్చు. తెలుగు టైటాన్స్ భరత్ హూడాని కొన్న దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ మనీందర్ సింగ్ని కొన్న దాంట్లో లేదు. అది ఎందుకో అర్థం కాలేదు. సంకేత్ సావంత్ 40 లక్షలు. సో వీళ్ళు రైడింగ్ అయితే ఆల్రెడీ సెట్ అయిపోయింది అండ్ డిఫెన్స్ కూడా సెట్ అయిపోయింది. చాలా స్ట్రాంగ్ ఉంది టీం అని చెప్పొచ్చు. చాలా ఫెంటాస్టిక్ టీం అయితే పాట్నా పైరేట్స్కి ఇప్పటికే ఉంది. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ సో వీళ్ళైతే నితిన్ ధన్కర్ సో 1 కోటి పైన పెట్టుకున్నారు. మంచి రైడర్. అండ్ మంజిత్ దహియా లాంటి ఇంకొక మ్యాచ్ విన్నర్ 40 లక్షలే. సో ఇతనైనా కనీసం కొంటారు తెలుగు టైటాన్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మంజిత్ దహియా మామూలు రైడర్ కాదు, మంచి రైడర్. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఆల్రెడీ కొందరు డిఫెండర్స్ రజమ్, మీర్ బగేరి, సోంబీర్ మెహ్రా సో ఉన్నారు ప్లేయర్స్ వీళ్ళకి. సో రైడింగ్ అయితే సెట్ అయింది. ఇప్పుడు వీళ్ళు కనీసం ఒక C-D కేటగిరీ ప్లేయర్స్ని కొన్నా సరిపోతుంది. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వాళ్ళకి తెలుగు టైటాన్స్తో పోలిస్తే. అండ్ హర్యానా స్టీలర్స్ చూస్తే ఆల్రెడీ ఇతను ఒక ఫెంటాస్టిక్ టీంను బిల్డ్ చేశాడు. అండ్ వీళ్ళకు రైడర్స్లో కాస్త టఫ్ ఉంది అనుకున్న శివం పటారే, వినయ్ వీళ్ళిద్దరే పోయిన సీజన్ అంతా ఇద్దరు భుజాల మీద మోసి మరీ టీంను గెలిపించారు, కప్పు గెలిపించారు. ఒక ఫెంటాస్టిక్ డిఫెన్స్ ఆల్రెడీ ఉంది. అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ని కొన్నారు 1,20 లక్షలు పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర 1,20 లక్షలు ఉంది. వాళ్ళ కొన్న ఒక ప్లేయర్ నవీన్ ఎక్స్ప్రెస్. ఇప్పటికే టీం ప్లేయింగ్ 7 రెడీ అయిపోయింది వీళ్ళకు. ముగ్గురు రైడర్స్ నవీన్ ఎక్స్ప్రెస్, శివం పటారే అండ్ వినయ్ మామూలుగా ఉండదు ఈసారి టీంతోని. సో ఈ టీం అయితే చూడడానికి చాలా ఫెంటాస్టిక్ ఉంది. ఇంకా 1,20 లక్షలు అంటే C-D కేటగిరీ ప్లేయర్స్లో రైడర్స్ అండ్ డిఫెన్స్తోని చాలా తెలివిగా వీళ్ళ కోచ్ అయితే నింపేస్తాడని చెప్పొచ్చు. సో టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉంది వీళ్ళ టీం ఇప్పటికే. అండ్ నెక్స్ట్ యూ ముంబై టీం చూసుకున్నప్పుడు వీళ్ళు చాలామంది రైడర్స్ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళైతే జఫర్ ధనేష్ ఒక రైడర్ అండ్ రోహిత్ రాఘవ్ సో రోహిత్ రాఘవ్ కూడా ఒక ఫెంటాస్టిక్ రైడర్. అండ్ అదేవిధంగా వీళ్ళ దగ్గర ఇంకా అజిత్ చౌహాన్ అనే ఒక టాప్ క్లాస్ రైడర్ ఉన్నారు. సో ఈ ముగ్గురే సరిపోతారంటే వీళ్ళు ఇప్పటికీ ఇంకా వీళ్ళ దగ్గర మనీ ఉంది, కావాలంటే కొనొచ్చు. వాళ్ళ ఒక్క డిఫెండర్ని మాత్రమే వీళ్ళు FBN చేశారు 21 లక్షలకి. C-D కేటగిరీ ప్లేయర్స్ తెలుగు టైటాన్స్కి దొరకడానికైతే చాలా కష్టం. ఎందుకంటే చాలామంది దగ్గర ఇంకా 2 కోట్ల డబ్బు అవుతుంది. సో ఇదంతా చూసుకుంటే మాత్రం చాలా కష్టమే తెలుగు టైటాన్స్కి వాళ్ళ C-D కేటగిరీ ప్లేయర్స్ దొరకడం. ఆశీష్ నర్వాల్కి మాత్రం FBM చేస్తే సరిపోతుంది నాకు తెలిసి. అండ్ ఆ తర్వాత యూపీ యోధా టీం వీళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా ఫెంటాస్టిక్ రైడర్స్ ఉన్నారు. భవానీ రాజ్పుత్ ఉన్నాడు అండ్ సురేందర్ గిల్ ఉన్నాడు అండ్ గగన్ గౌడ ఉన్నాడు. సో టాప్ 3 రైడర్స్ ఉండగా వీళ్ళు గుమాన్ సింగ్ని 1,73 లక్షలు పెట్టి కొన్నారు. అండ్ డిఫెన్స్లో మహేందర్ సింగ్కి 20 లక్షలకే FBN చేశారు. అండ్ తర్వాత మిగతా డిఫెన్స్ కేటగిరీ అంతా కూడా వీళ్ళు అలానే ఉంచుకున్నారు. సో మొత్తం మీద చూస్తే ఈ టీం సెట్ అయిపోయింది ఆల్రెడీ ప్లేయింగ్ 7 ఇప్పటికే. అండ్ స్టిల్ వీళ్ళ దగ్గర కొంచెం డబ్బు అయితే ఉంది. అండ్ ఓవరాల్గా ఈ టీం అయితే పోయిన సంవత్సరం టీము సెట్ చేసుకున్నారు. అండ్ భరత్ హుడా లాంటి ఒక వీక్ రైడర్ని తీసి గుమాన్ సింగ్ని యాడ్ చేసుకున్నారు. సో మీరు చెప్పండి ఇప్పుడు ఈ టీం ఎంత స్ట్రాంగ్ ఉందో మీకే అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే పునేరి పల్టాన్ టీం, దీని గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీళ్ళకు ఆదిత్య షిండే అనే ఒక టాప్ క్లాస్ రైడర్, అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయట్, పంకజ్ మోహితే, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి రైడర్స్. అయినప్పటికీ సచిన్ తన్వర్ని కొన్నారు 1,58,000 5,80,000. సో సచిన్ తన్వర్ వచ్చాడు. సో ఇప్పుడు రైడింగ్ డిపార్ట్మెంట్ అండ్ వీళ్ళు డిఫెన్స్ ఆల్రెడీ సెట్ అయి ఉంది. వీళ్ళ డిఫెన్స్ అంతా కూడా చాలా ఫెంటాస్టిక్ ఉంది. సో వీళ్ళ ముందు తెలుగు టైటాన్స్ అయితే తేలిపోతుంది టీం అని చెప్పొచ్చు. చూడగానే అర్థమైపోతుంది. ఇప్పుడు వస్తుంది అసలైన టీం తమిళ్ తలైవాస్. వీళ్ళైతే పవన్ షెరావత్ని 59.50 లక్షలకు కొనేశారు. సో వీళ్ళు కొన్నారు. అండ్ తెలుగు టైటాన్స్ వీళ్ళ లక్కీకి వాళ్ళు FBN చేయలేదు. అండ్ ఇంకో టాప్ క్లాస్ ప్లేయర్ అర్జున్ దేశ్వాల్ 1,40 లక్షలకు కొన్నారు. సో పవన్ షెరావత్ ఉన్నాడు, అర్జున్ దేశ్వాల్ ఉన్నాడు అండ్ నరేందర్ ఖండోలాను ఆల్రెడీ వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ హిమాన్షు అనే ఒక రైడర్ ఉన్నాడు. అండ్ అదేవిధంగా వీళ్ళ దగ్గర మొయిన్ షఫాగి అనే ఒక ఇరాన్ సంబంధించినటువంటి ఫెంటాస్టిక్ రైడర్ ఉన్నాడు. సో వీళ్ళ టీం రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే మామూలుగా లేదు. వీళ్ళ టీంను చూడగానే భయపడేలా ఉంది.
అండ్ అదేవిధంగా వీళ్ళు డిఫెన్స్‌ని కూడా చాలా వరకైతే రిటైన్ చేసుకున్నారు. సో, డిఫెన్స్‌ని ఏదో విధంగా కవర్ చేయొచ్చు. కానీ రైడింగ్‌లో మాత్రం చాలా ఫెంటాస్టిక్ టీమ్ అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం తెలుగు టైటాన్స్ గురించి ఒకసారి చాలా క్లియర్‌గా చూద్దాం. అండ్ తెలుగు టైటాన్స్ అయితే కళ్ళ ముందే టాప్ క్లాస్ ప్లేయర్స్ అంతా వెళ్తుంటే దిక్కులు చూస్తూ కూర్చున్నారని చెప్పొచ్చు ఒక రకంగా. అండ్ అదేవిధంగా అర్థం కాని విషయం ఏంటంటే పవన్ షరావత్ తక్కువ ధరకు వచ్చాడు. సో, ఇంజ్యూరీ అండ్ రకరకాల రీజన్స్‌తో వదిలేశారు. ఓకే. అండ్ మంజిత్ దహియా లాంటి ఒక ప్లేయర్‌ని కూడా వదిలేశారు. అతడు తక్కువ ధరకే వెళ్ళిపోయాడు. సో, మీరిప్పుడు టీముని చూస్తే మాత్రం రైడింగ్ డిపార్ట్మెంట్‌ని చూస్తేనే మీకు భయమేస్తుంది. ఎందుకంటే భరత్ హూడా ఆల్రెడీ ఇతడు ఒక ఇంజ్యూరీ క్యాండిడేట్. అండ్ యూపీఓదో ఇతన్ని వదిలేసి గుమాన్ సింగ్‌ని కొనింది ₹1,00,00,000కి. అండ్ విజయ్ మాలిక్ అంటే దాదాపు ఒక మంచి ప్లేయర్ అంతే. ఇతడు ఒక మ్యాచ్ విన్నింగ్ రైడర్ అయితే కాదు. పోయిన సీజన్‌లో అద్భుతంగా ఆడాడు. ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి ఆడాడు. కానీ ఇతడు మ్యాచ్‌ని గెలిపించే రైడర్ అయితే కాదు. ఇతడు ఒక నాయకుడు. డిఫెన్స్ అండ్ రైడింగ్ 2 కవర్ చేయగలడు. కానీ ఇతనికి 2, 3 ప్లేయర్స్ కావాలి. 2 రైడర్స్ కావాలి. రైడర్స్ లేరు. అండ్ ఇవాళ కొన్న ప్లేయర్స్‌లో శుభం షిండే రైట్ కార్నర్‌లో 80,00,000కు ఇది మాత్రం టాప్ క్లాస్ బై అని చెప్పొచ్చు. ఇతను లెఫ్ట్ కార్నర్ అండ్ జాగ్లాన్. సో, జాగ్లాన్ అయితే లెఫ్ట్ కార్నర్ అండ్ శుభం షిండే రైట్ కార్నర్. ఈసారి మామూలుగా ఉండదు. అండ్ సాగర్ అండ్ అజిత్ పవార్ 2 కవర్స్. సో, డిఫెన్స్ పర్లేదు ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు. కానీ మనం మొత్తానికి చూసినట్లయితే ఏంటంటే ఈ అవుట్‌డేటెడ్ ప్లేయర్స్‌ని ఎక్కువగా కొన్నట్టు అనిపించింది. సో, పవర్ అయితే లేదు టీమ్‌లో. టీమ్‌కి పవర్ అయితే లేదు. అది ఎవరైనా అద్భుతంగా రాణిస్తే గెలవడం తప్పించి ఈ రైడింగ్ డిపార్ట్మెంట్‌తోనైతే ఏం చేయలేరు. భరత్ హూడా ఎప్పుడెలా ఆడతాడో తెలీదు. 81,00,000 పెట్టారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. సో, ఇతడికి ఇంత పెట్టకుంటుండి గుమాన్ సింగ్‌కే కాస్త గట్టిగా వెళ్తే అయిపోయేదుండే. అండ్ సచిన్ తన్వర్కైనా. సో, మొత్తానికి అసలు పవన్ షరావత్‌నైనా తీసుకొని ఉన్నా అయిపోయేది. ఇప్పటికి భరత్ హూడా, పవన్ షరావత్, విజయ్ మాలిక్ అండ్ రేపు అవసరం అయితే ఆశీష్ నర్వాల్‌కి ఎఫ్‌బీఎం వాడినా సరిపోయేది. రేపు ఆశీష్ నర్వాల్ కూడా వీళ్ళకి దొరకడు. ఎందుకంటే చాలా టీమ్స్ దగ్గర చాలా డబ్బుంది. సో, ఓవరాల్‌గా ఇంకొక 1,50,000 దాకా 1,50,00,000 దాకా ఉంది. సో, స్టిల్ కూడా సి, డి కేటగిరీలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళని కొనొచ్చు చూద్దాం. సో, ఒక అప్‌కమింగ్ యంగ్ ప్లేయర్‌ని కొంటారేమో. కానీ ఇప్పటివరకైతే తెలుగు టైటాన్స్ కాస్త డిసప్పాయింటే అనిపిస్తుంది. డిఫెన్స్‌లో కూడా అంతంత మాత్రం ప్లేయర్సే అని చెప్పుకోవచ్చు. శుభం షిండేని తప్పించి. అండ్ రైడింగ్‌లో అయితే ఇప్పటివరకు ఎవరిని కొనలే అని చెప్పుకోవచ్చు రైడింగ్‌లో. భరత్ హూడా అంటే ఒకప్పుడు ప్లేయరే. కానీ ఇప్పుడు చాలా టఫ్ ఉంది ఇతని పరిస్థితి. సో, చూద్దాం. ఇద్దరు కూడా మంచి ప్లేయర్సే. వీళ్ళు సపోర్టింగ్ రైడర్స్‌గా పనిచేస్తారు. మెయిన్ రైడర్ అయితే లేడు ప్రెజెంట్‌గా. మీకు అది అనిపిస్తుంది టీముని చూస్తుంటేనే. సో, ఇవాళ రైడింగ్‌లో వస్తారని అయితే ఆశిద్దాం.